హాయ్ అండి, ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్లో కొని టమాటా రైస్ చేస్తున్నానండి. అందుకోసమని ముందుగా టమాటాలు ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ చేసుకొని టమాటా ప్యూరీ చేసి రెడీ పెట్టుకున్నానండి. టమాటా రైస్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చెక్క, 3 లవంగాలు తీసుకున్నానండి, కొత్తిమీర, అలా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకున్నాను. అన్ని రెసిపీస్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ బాగా కొంచెం వేడయ్యాక దాంట్లోకి వచ్చేసి ఒక చిన్న లవంగా మొక్క వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక చెక్క, కొంచెం లవంగాలు ఒక 3 వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ వీట్గా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గాలి అనుకుంటే మనం చేయవలసింది ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల అవి ఏంటంటే త్వరగా మగ్గుతాయండి. అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, త్వరగా మగ్గుతాయని కొంచెం వేసుకుంటున్నానండి. సాల్ట్ నేను ఎక్కువ బ్లాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఉపయోగిస్తానండి. నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దాంట్లో 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను స్పైసీ కోసమని. పిల్లలని కొంచెం 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన రాకుండా ఉండే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి వచ్చేసి టమాటా ప్యూరీ, మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చి వేసుకొని మనం మిక్సీ చేసుకుంటాము కాబట్టి దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయిందాక, ఆయిల్ అనేది పైకి తెలియందాక బాగా ఫ్రై చేసుకోవాలండి. స్లిమ్లో పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే త్వరగా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ పచ్చిగా ఉంటాయి కాబట్టి పచ్చి వాసన వస్తుంది. అందువల్ల ఏంటంటే మనం కొంచెం స్లిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చేసి ఆయిల్ పైకి తెలుతుంది. దాంట్లోని కొంచెం గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకొని చూడండి ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది చూడండి టొకటొక అని ఉడుకుతా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ అనేది అలాగా పైకి వచ్చినప్పుడు మనకు చూసుకొని మనం ఏం చేయాలంటే కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా రైస్ అనేది మా పిల్లలకు చాలా ఇష్టం అండి. కర్రీ లేకపోయినా సరే టమాటా రైస్ ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని, ఉడికించిన అన్నాన్ని తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవడమేనండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది కాబట్టి ఈరోజు మా పిల్లల కోసమని టమాటా రైస్ చేశాను. వాళ్ళకి చాలా ఇష్టం అండి టమాటా రైస్ అంటే, అందుకోసం వాళ్ళ కోసం ప్రిపేర్ చేశాను. చూడండి లుక్ ఎలా ఉందో. ఈరోజైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానిలో కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను గార్నిష్ కోసమని. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్